Okay. So coming to the storage admin bro. So basically మీకు అజూర్లో వన్ ఆఫ్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఈజ్ దట్ స్టోరేజ్ అడ్మిన్. ఓకే, స్టోరేజ్ అడ్మిన్లో మీకు ఏమైనా ఐడియా ఉందా? నథింగ్ బట్ ఎనీ ఐడియా అబౌట్ స్టోరేజ్ టైప్స్ కానీ లేకపోతే ఏ రకంగా ఉంటాయి? వీ హ్యావ్ ఎనీ ఐడియా? స్టోరేజ్లో లేదు సార్. సో జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లెగసీ మెథడ్ గురించి ఆలోచిద్దాం. వాట్ ఈస్ ద లెగసీ మెథడ్? లెట్ ఇట్ బి మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆన్ ప్రేమ్ సర్వర్స్ ఉన్నాయి అండ్ వర్చువల్ సర్వర్స్ ఉన్నాయి. ఆన్ ప్రేమ్ సర్వర్స్ కానీ వర్చువల్ సర్వర్స్ కానీ ఈ టూ టైప్ ఆఫ్ మెథడాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ప్రైమ్ ఆర్ వర్చువల్, ఈ రెండు మెథడాలజీలో మామూలుగా మనం డేటా స్టోరేజ్ అనేది ఏ రకంగా చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ క్రియేటింగ్ ద వన్ డ్రైవ్, లేక సి డ్రైవ్ కానీ డి డ్రైవ్ కానీ డ్రైవ్స్ క్రియేట్ చేస్తాము. లేకపోతే ఒక స్టోరేజ్ లన్ అంటాం కదా, ఆ లన్ క్రియేట్ చేస్తాము. దానిలో డేటా అనేది వీఆర్ అలొకేటింగ్ ద డేటా ఇంటూ ద డ్రైవ్స్. బేసిక్గా డ్రైవ్ కాన్సెప్ట్లో పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే డేటాలో కొన్ని టైప్స్ అనేవి ఉంటాయి. సో బేసిక్గా మనం చూసుకున్నప్పుడు మన ఫోన్ స్టోరేజ్ డేటాని చూసుకున్నప్పుడు లైక్ ఇమేజెస్, వీడియోస్, డాక్యుమెంట్స్. ఓకే, సో ఈ రకంగా రకరకాలుగా డేటా అనేది ఉంటుంది. మామూలు జనరలైజ్డ్గా చూసిన మన మొబైల్లోనే. సో అదే రకంగానే మనకి సర్వర్ మేనేజ్మెంట్ బిజినెస్ పరంగా ఆలోచించినప్పుడు, వెన్ యూ లుకింగ్ ఫర్ ద బిజినెస్ ప్రాస్పెక్టివ్ ఆలోచించినప్పుడు ఏ రకంగా ఉంటుంది? ద డేటా విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ టు ద మల్టిపుల్ వేస్. అంటే ఏ రకంగా అంటే లెట్ మీ యూ కెన్ సీ దట్ హియర్. సో బేసిక్గా మనకి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ సర్వర్కి సంబంధించిన అప్లికేషన్ లాగ్స్ కూడా ప్రైమరీగా ఉంటాయి. అప్లికేషన్ లాగ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెచ్టిటిపి సంబంధించినవి కానీ వెబ్ స్పియర్కి సంబంధించినవి కానీ ఈ లాగ్స్. సో ఇవే కాకుండా బ్యాకప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద నెట్ బ్యాకప్, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద ఎనీ కైండ్ ఆఫ్ పర్టికులర్ మెకానిజం యూజ్ చేసినప్పుడు ఆ బ్యాకప్ మెకానిజానికి సంబంధించిన లాగ్స్ కూడా మనకి బ్యాకప్ సెపరేట్ సర్వర్స్ మనం మెయింటైన్ చేస్తాము. దీంతోపాటు వర్చువల్ మెషిన్ డిస్క్ అండ్ డేటా డంప్స్. సో డేటాబేస్ డంప్స్ అంటే ఏంటి? సో మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తూ ఉంటారంటే వి విల్ బీ హ్యావింగ్ ఇంక్రిమెంటల్ బ్యాకప్, ఫుల్ బ్యాకప్ అని టూ టైప్స్ ఉంటాయి. ఎప్పుడన్నా మీరు విన్నారా ఇంక్రిమెంటల్ బ్యాకప్ అంటే ఏంటి, ఫుల్ బ్యాకప్ అంటే ఏంటి అనేది? ఇంక్రిమెంటల్ బ్యాకప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ సపోర్ట్ చేస్తున్నారు, హెచ్డిఎఫ్సి. సో 9 to 6 ఈజ్ ద ఆఫీస్ టైమింగ్స్. ఓకే, లైక్ మండే టు ఫ్రైడే. సో 9 to 6 అయిపోయిన తర్వాత ఎవ్రీ డే ఒక బ్యాకప్ అనేది రన్ అవుతుంది. ఆ బ్యాకప్ అనేది దేనికి డిఫైన్ చేస్తుంది? ఆ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఎంటైర్ బిజినెస్ అవుట్లుక్ యొక్క ఇన్ఫర్మేషన్. అంటే ఫ్రమ్ 9 o'clock టు 6 o'clock ఏవేవి బ్యాంకులో ట్రాన్సాక్షన్ జరిగాయో ప్రతిదీ కూడా ఒక పర్టికులర్ ఇమేజ్ అనేది తీసుకుంటుంది. దాన్నే మనం వీఆర్ కాలింగ్ యాజ్ ఇంక్రిమెంటల్ బ్యాకప్ అంటారు. ఇంక్రిమెంటల్ బ్యాకప్ డిఫైన్ యూ దట్ డే వైజ్ బ్యాకప్. ఫుల్ బ్యాకప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగా మనకి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 6 days అనేవి మనకు ఇంక్రిమెంటల్ బ్యాకప్స్ రన్ అవుతాయి. సండే రోజు ఏమవుతుంది? ఫుల్ బ్యాకప్ రన్ అవుతుంది. ఫుల్ బ్యాకప్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ బ్యాకప్స్. ఇంక్రిమెంటల్ బ్యాకప్స్ యొక్క కాంబినేషన్ అంటే ఏమవుతుంది?
మీన్స్ ఆల్ బ్యాకప్స్ అంటే మండే టు ఫ్రైడే వరకు, మండే టు సాటర్డే వరకు జరిగిన ఎంటైర్ థింగ్ అంతా కూడా దానిలో ఇంజెక్ట్ అయి ఉంటుంది. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ ఫుల్ బ్యాకప్. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్ ఏదో ఒక రోజు ఒక డేటా అనేది లాస్ అయింది. ఆ రోజు లేటెడ్ బి మీరు ఒక 1 lakh అనేది మీరు ఇన్వెస్ట్ చేశారు. సో నెక్స్ట్ డే వెళ్ళి మీరు అడిగినప్పుడు ఏం చెప్పారు? సో డేటా అనేది లాస్ అయింది, లేకపోతే మీ డేటా అనేది క్రెడిట్ అవ్వలేదంటారు. సో ఆబ్వియస్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి లీగల్ ఇష్యూ, రైట్? అంటే మీరు వచ్చినట్టు, మీరు పే చేసినట్టు, మీ దగ్గర స్లిప్స్ కానీ ఏమన్నా ఉన్నా, లేకపోతే ఏ టైప్ ఆఫ్ డేటా ఉన్నా కూడా అది కంపెనీకి ప్రాబ్లమేటిక్గా అవుతుంది. మోర్ ఓవర్ ఈ మిస్టేక్ వల్ల ఫర్దర్గా దే విల్ లూజ్ ద 1 కస్టమర్. మినిమం ఒక కస్టమర్ నుంచి ఈ మౌత్ టాక్ వల్ల చాలా కస్టమర్స్ వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో కంపెనీ ఆల్వేస్ గివింగ్ ద ప్రయారిటీ టు ద లోడ్ బ్యాలెన్సింగే కాదు, బ్యాకప్ స్టేటస్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంటే నిన్న జరిగిన డేటా పొరపాటు ఆ డేటా అనేది ఎరేజ్ అయినా బ్యాకప్ నుంచి రీస్టోర్ అనేది చేస్తారు. సో ఈ సెటప్ని మెయింటైన్ చేయడానికి అగైన్ ద కంపెనీస్ ఆర్ యూజింగ్ సమ్ సర్వర్స్. కొన్ని సర్వర్స్ మెయింటైన్ చేస్తాయి. ఈ సర్వర్స్ అనేవి బేసిక్గా ఫండమెంటల్ ఏంటి? ఓన్లీ మీ బ్యాకప్ డేటా స్టోర్ అవ్వడానికి అంతే. మీ ఇంక్రిమెంటల్ బ్యాకప్ స్టోర్ అవ్వడానికి, మీ ఫుల్ బ్యాకప్స్ డేటా స్టోర్ అవ్వడానికి. సో దీనికంటూ ఒక పాలసీ అనేది ఉంటుంది. పాలసీ ఈజ్ డిఫైన్ యూ దట్ ఎవ్రీ 45 days కానీ, 90 days కానీ, లేకపోతే 365 days కానీ ఓకే బ్యాకప్ డేటా అనేది ఆర్చీవ్ అవుతుంది. ఆర్చీవ్ అంటే ఐడియా ఉందా? అంటే జిప్ అవ్వడం. జిప్ అయ్యి ఇంకొక సర్వర్కి మూవ్ చేస్తారు. ఈ సర్వర్ ఏం స్టోర్ చేస్తుంది? ఆర్చీవ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ద ప్రైమరీ సర్వర్స్ యొక్క ఇన్ఫర్మేషన్. అంటే ఇయర్ వైజ్ అనేది స్టోర్ ఉంటుంది. అంటే చెప్పాలంటే లాస్ట్ ఒక 10 సంవత్సరాల యొక్క బ్యాకప్ మీరు కావాలి అంటే దానికి సంబంధించిన జిప్ ఫైల్స్ అన్నీ కూడా దానిలో ఉంటాయి. సో ఆర్చీవ్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్యాకప్. ఈ రకంగా మనకు రియల్ టైంలో ఈ బ్యాకప్ టీం వాళ్ళు ఈ రకంగా స్టోర్ చేస్తారు. సో ప్రైమరీ థింగ్ మనం చెప్పేది ఏంటి అంటే, డేటా స్టోరేజ్లో రకరకాల టైప్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో దట్ షుడ్ బి ఇమేజెస్ అన్నా కావచ్చు, వీడియోస్ అన్నా కావచ్చు, డాక్యుమెంట్స్ అన్నా కావచ్చు, అప్లికేషన్ లాగ్స్. అప్లికేషన్ లాగ్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని కంపెనీలు ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ వర్కింగ్ విత్ టెలికామ్ కంపెనీ, బ్యాంకింగ్ కంపెనీ వర్క్ చేసినప్పుడు అప్లికేషన్ లాగ్స్ కోసమే వాళ్ళు సర్వర్స్ కూడా మెయింటైన్ చేసేస్తారన్నమాట. అండ్ మోర్ ఓవర్ బ్యాకప్ లాగ్స్ అనేవి మెయింటైన్ చేస్తారు, వర్చువల్ డిస్క్ మెయింటైన్ చేస్తారు, డేటాబేస్ డంప్స్ కూడా మెయింటైన్ చేస్తారు. సో మీన్స్ బేస్డ్ ఆన్ ద నీడ్ పీపుల్ ఆర్ యూజింగ్ ద డిఫరెంట్ స్టోరేజెస్ అనేవి కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. సో కమింగ్ టు హియర్, మన ట్రెడిషనల్ మెథడాలజీలో ఏ రకంగా ఉండేదంటే, సో ఏదైనా కూడా మీ హార్డ్వేర్లోనే డేటా స్టోర్లోనే స్టోర్ చేసేవాళ్ళు. అంటే చెప్పాలంటే మీ హార్డ్ డిస్క్లో స్టోర్ చేయడం. అంటే ఇప్పుడు మనమైనా కూడా మన పర్సనల్ ల్యాప్టాప్స్ మనం ఏం చేస్తాము? ఓకే, సో వీఆర్ స్టోరింగ్ ఇంటూ ద సేమ్ సెట్ ఆఫ్ ద డేటా. అంటే చెప్పాలంటే మామూలుగానే మన హార్డ్ డిస్క్లోనే ఇమేజెస్ స్టోర్ చేస్తాను. ఓకే, సో ఎవ్రీథింగ్ అనేది మనం స్టోర్ చేస్తాం. దిస్ ఈజ్ మేకింగ్ యూ ద ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తుంటాము అంటే, వీఆర్ గోయింగ్ విత్ అ మెథడాలజీ. ఓకే, వీఆర్ గోయింగ్ విత్ అ సెపరేట్ మెథడాలజీతో మనం ప్రొసీస్ అనేది చేస్తాం అన్నమాట. అంటే వీ షుడ్ నాట్ బి యూనిక్ ఇన్ నేచర్. సో లెట్ ఇట్ బి. సో ఇక్కడ బ్యాకప్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయకపోయినా, డేటా సెగ్రిగేషన్ మెయింటైన్ చేయకపోయినా, దట్ లీడ్స్ టు ద హై కాస్ట్. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ద క్లౌడ్ యొక్క నేచర్ ఏంటి? మీ అవసరాన్ని ప్రకారము మీరు డేటాని మూవ్ చేసినప్పుడు ఇట్ విల్ హెల్ప్ యూ లాట్ ఇన్ టు ద రిఫ్లెక్షన్. అంటే రికవరీ కానీ, డేటా స్టోరేజ్ కానీ, మూమెంట్ కానీ, ఎవ్రీథింగ్ కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. దట్ విల్ మేక్ యూ ద లాట్ ఆఫ్ ఈజీ టాస్క్. సో దట్ ఈస్ అ పే యాజ్ యూ గో. సో మీరు ఎప్పుడైనా కావాలంటే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ మీ కెపాసిటీ అనేది 1 TB ఉంది, మీరు 2B పెంచుకోవాలనుకుంటే ఆన్ ఫ్లై యూ కెన్ డూ ఇట్ రైట్ ఇన్ టు ద క్లౌడ్ ఎన్విరాన్మెంట్. అదే సింపుల్గా అదే ఒక హార్డ్వేర్ బై చేయాలన్నా,
ఒక బ్యాకప్ అనేది ఆటోమేషన్ చేయాలన్నా, స్పేస్ని కన్జ్యూమ్ చేయాలి తగ్గించాలన్నా, కాస్ట్ని రిడ్యూస్ చేయాలన్నా, మాన్యువల్గా డిఆర్ ఏదైనా సెటప్ చేయాలన్నా, మెయింటెనెన్స్ ఏదన్నా మెయింటైన్ చేయాలన్నా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అ వెరీ ఈజీ మెథడ్ వెన్ కంపేర్ టు ద క్లౌడ్ మెకానిజం. ఒక క్లౌడ్ మెకానిజంలో అది చాలా ఈజీగా ఉంటుంది వెన్ గోయింగ్ విత్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో దిస్ ఇస్ ద మేజర్లీ కాన్సెప్ట్ ఆఫ్ మనకి స్టోరేజ్ మెకానిజంలో క్లౌడ్ ఎందుకు యూజ్ చేయాలనే దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వెరీ ఈజీ, మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము, మన రిసోర్స్ గ్రూప్లో స్టోరేజ్ క్రియేట్ చేస్తాము. హియర్ వీఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద డిస్క్ అనేవి ఉన్నాయి. సో మామూలు మెథడాలజీలో ఏ రకంగా ఉంటుంది, ఏదైనా కూడా నీ హార్డ్ డిస్క్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మెన్షన్ చేసుకోవడం. నో నీడ్ ఆఫ్ దట్ వన్. హియర్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్, వీఆర్ గోయింగ్ టు సెగ్రిగేట్ ద డేటా బేస్డ్ ఆన్ ద యువర్ డేటా నీడ్. అంటే వీఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ద మెథడాలజీ. వన్ ఈజ్ అ బ్లాక్, ఫైల్స్, క్యూస్, టేబుల్స్, మేనేజ్డ్ డిస్క్. స్టోరేజ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, 1 2 3 4 5 టైప్స్ ఆఫ్ ద డేటా అనేది డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. ఈ 5 టైప్స్ ఆఫ్ ద డేటా అనేది బేసిక్గా ఎందుకు స్టోర్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఐఎమ్ ది ఎండ్ యూజర్, ఐ వాంట్ టు స్టోర్ ద సమ్ బేసిక్ సమ్ ఫైల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టోర్ చేయాలి. అలాంటప్పుడు ఐఎమ్ గోయింగ్ విత్ అ బ్లాక్ ఆర్ ఐఎమ్ గోయింగ్ విత్ ఎ ఫైల్ మెకానిజం. అంటే మీరు బ్లాబ్ అన్నా వాడచ్చు, లేదు మీరు కొన్ని ఫోల్డర్స్తో పాటు స్టోర్ చేయాలనుకోండి, అలాంటప్పుడు యూ గో విత్ ఫైల్ మెకానిజం. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు స్టోర్ ద మెసేజింగ్ ఇన్ఫర్మేషన్. మెసేజింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటండి, మీరు ఎప్పుడన్నా క్యూ మెసేజెస్ ఐడియా ఉందా? లైక్ అవుట్లుక్ ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే బ్యాచ్ ప్రాసెసింగ్స్ అని, కంట్రోల్ ఎమ్ అని, ఇలాంటి కొన్ని మెసేజెస్ ఉంటాయి. ఎప్పుడన్నా విన్నారా బై ఛాన్స్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎలాగంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లికేషన్ టీమ్, మిడిల్వేర్ టీమ్తో వర్క్ చేసినప్పుడు, ఒకటి మామూలుగా మనకి మెసేజింగ్ ఆర్కిటెక్చర్ అంటే మనం బై డిఫాల్ట్ అనుకునేది ఏంటి, అవుట్లుక్ అనుకుంటాం, రైట్? అవుట్లుక్ ఒకటే కాకుండా లేక వీ హ్యావ్ ద సమ్ ఆఫ్ కంట్రోల్ ఎమ్, బ్యాచ్ ప్రాసెసింగ్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బ్యాకప్ టీం ఉంది, ఒక అప్లికేషన్ టీం ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, బ్యాచ్ వైజ్ జాబ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తారు. దట్ కుడ్ బి బ్యాకప్ తీసుకోవడం కానీ, లేకపోతే స్టోరేజ్ తీసుకోవడం కానీ, మేనేజ్ చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నమాట. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ మెయింటైన్ చేసేటప్పుడు దే ఆర్ యూజింగ్ లైక్ క్యూ మెథడాలజీ యూజ్ చేసినప్పుడు వీఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ కాల్, ఓకే. సో వీఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ కాల్ నథింగ్ బట్ క్యూ మెథడాలజీ అనేది యూజ్ చేస్తారు. క్యూ మెథడాలజీ అంటే కాన్సెప్ట్ అంటే వెరీ సింపుల్. జాబ్స్ ఆర్ రన్నింగ్ 1 by 1 ఒక క్యూలో నించున్నట్టు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఎప్పుడన్నా అవుట్లుక్లో మెయిల్స్ పంపించినప్పుడు ఏమవుతుంది, ప్రయారిటీ అనేది ఫస్ట్ పంపించింది త్వరగా వెళ్తుంది, తర్వాత నెక్స్ట్ సెకండ్ది క్యూలో ఉంటుంది, థర్డ్ది క్యూలో ఉంటుంది. ఈ రకంగా టోకన్ వైజ్ అనేది యూజువల్లీ ఇట్ విల్ బీ హ్యాపెనింగ్, ఓకే. సో ఇదే రకంగా మనకు రియల్ టైంలో కూడా వెన్ ఎవర్ యూ పీపుల్ ఆర్ హ్యాండ్లింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ద డేటా విల్ బీ మూవింగ్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ క్యూ వైజ్. అలాంటి ఒక సినారియో ఉన్నప్పుడు డోంట్ ప్లేస్ ద డేటా ఇన్ టు ద జనరల్ హార్డ్ డిస్క్లో ప్లేస్ చేయకండి. యూ కెన్ యూజ్ ద మెకానిజం కాల్ క్యూ మెకానిజం. సో ఇలా ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది, దానికి సంబంధించిన యూనిక్నెస్ ఉంటుంది, ఐడెంటిఫికేషన్ ఉంటుంది, దానికి సంబంధించిన ఫీచర్స్ కూడా మనం ఏమన్నా ఉంటే వాడుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్ వన్, టేబుల్ ఆఫ్ ద కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్క్యూఎల్ వాడుతున్నారు, పిఎల్ఎస్క్యూఎల్ వాడుతున్నారు, లేకపోతే ఏమన్నా డేటాబేస్ రిలేటెడ్ వాడుతున్నారు. సో దిస్ ఈజ్ ద నాట్ ఎ స్ట్రక్చరల్ డేటా కదా, ఇది మామూలు డేటా కాదు కదా. ఇప్పుడు అంటే ఒక నోట్ ప్యాడ్లో ఉన్న డేటాకి, వర్డ్ ప్యాడ్లో ఉన్న డేటాకి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంది, రైట్? బోత్ ఆర్ ద నాట్ ద సేమ్ సినారియో. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, వీఆర్ మూవింగ్ ద డేటా ఇన్ టు ద నేచర్ బై డిఫాల్ట్ మనం ఏం చేస్తాము, వీఆర్ సెలెక్టింగ్ టేబుల్ ఫార్మాట్ కంటెంట్. మేనేజ్డ్ డిస్క్ అంటే ఏంటి, సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద లన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్కి మీరు ఒక స్టోరేజ్ ఇవ్వాలి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్క్ ఇవ్వాలి, ఒక లన్ ఇవ్వాలి, మీన్స్ వన్ రా డిస్క్.
ఇవ్వాలి. అలాంటప్పుడు వాటిని మేనేజ్ చేసేది మేనేజ్ డిస్క్. సో ఏమైనా అర్థమైందండి ఈ కాన్సెప్ట్? సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా ఒక చిన్న చిల్లర షాప్కి వెళ్ళామనుకోండి. ఓకే, యూ గో అండ్ యూ ఆస్క్ దట్ ఒక మ్యాగీనో లేకపోతే ఒక బ్రిటానియా బిస్కెట్ ఏదైనా అడిగితే వాడు ఏం చేస్తాడు, అది వాడికి మాత్రమే తెలుస్తుంది అది ఎక్కడ ఉంటుందో. రైట్, మనం చూసినప్పుడు అది కనిపించదు. రైట్, మనం చూసినప్పుడు అది కనిపించదు, ఎందుకంటే వాడు సమ్వేర్ ప్లేస్ చేస్తాడు, మనకి ఇస్తాడు. అదే మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, స్ట్రక్చరల్ వే ఆఫ్ డేటా ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో స్ట్రక్చరల్ వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఎలాగుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఓకే టు పుష్ ద డేటా అంటే లైక్ ఆల్ ద ఐటమ్స్ ఒక దగ్గర, కిచెన్ ఐటమ్స్ ఒక దగ్గర, ఓకే, అండ్ సమ్ ఆఫ్ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఒక దగ్గర, ఓకే, సో ఆయిల్ ఐటమ్స్ ఒక దగ్గర, ఫ్రూట్స్ ఒక దగ్గర, నట్స్ ఒక దగ్గర. ఈ రకంగా స్ట్రక్చర్ ఆఫ్ డేటా అనేది పెడతారు. దానివల్ల మీరు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూపర్ మార్కెట్లోకి వెళ్ళారు, మీకు కావాల్సింది లెట్ ఇట్ బి యూ నీడ్ ఆఫ్ రైస్ ఐటమ్ కావాలి. సో మీరు అడగగానే ఏమవుతుంది, యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై, రైట్, అంటే ఆ పర్టికులర్ బిల్డింగ్లో రైస్ ఐటమ్ ఎక్కడ ఉందో దానిలో ఇలా సెగ్రిగేట్ చేయడం వల్ల ఏమవుతుంది, మీరు ఎప్పుడు కూడా ఒకే బ్రాండే అనుకుంటారు, కానీ దానికంటే బెటర్ బ్రాండ్ కానీ లేకపోతే బెటర్ ఫ్యూచర్ ఉన్న డేటా కానీ మీకు అవైలబుల్ కూడా ఉండొచ్చు కదా. యూ గాట్ అ పాయింట్, రైట్? దిస్ విల్ హెల్ప్ యూ లాట్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ ద వర్క్. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే యూనిక్నెస్ అనేది మెయింటైన్ చేయడం. ఓకే, సో ఇక్కడ మనకి ప్రైమరీ థింగ్ ఏంటి, మామూలు దానికి దీనికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటి అంటే, మామూలు దానిలో బేసికలీ వీఆర్ పుషింగ్ ద డేటా ఇన్ టు ద కామన్లీ, అంటే బ్లాక్ కింద, ఫైల్స్ కింద, క్యూస్ కింద పుష్ చేస్తాం. సో కమింగ్ టు హియర్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ రకంగా అవుతుంది, వీఆర్ పుషింగ్ ద డేటా ఇన్ టు ద సెగ్రిగేషన్ ఆఫ్ ద థింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సూపర్ మార్కెట్కి లోడ్ వచ్చింది. సో మీరు ఏం చేస్తారు, ఓకే రైస్ ఐటమ్స్ అన్నీ తీసుకుని రైస్ ఐటమ్స్ ఉన్న కార్నర్లో ప్లేస్ చేసేయండి అంటారు. ఓకే, నట్స్కి సంబంధించిన బ్లాగ్ ఉంది అక్కడ ప్లేస్ చేసేయండి అంటారు. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డేటా మీన్స్ స్టోరింగ్ ఆఫ్ ద డేటా కూడా చాలా ఈజీ అవుతుందా లేదా? ఓకే, సో అదే ఒక చిన్న చిల్లర షాప్లో కానీ ఇలాంటి షాప్లో కానీ మనం వాడికి ఎక్కడ స్టోర్ చేయాలో మనం వాడికి డిఫైన్ చేయాలి. సో ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఇట్ విల్ హెల్ప్ యూ లాట్ ఇన్ టు దిస్ వన్. సో బేసిక్గా మనకి బ్లాబ్ స్టోరేజ్లో మనకు రియల్ టైంలో వచ్చే ఎగ్జాంపుల్స్ ఏవి అంటే లైక్ ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, హాస్పిటల్స్ కానీ, కంపెనీ డేటా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫేస్బుక్లో తీసుకుంటే మీకు వీడియోస్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ యు ఆర్ ప్లేసింగ్ ఇన్ టు ద వన్ కామన్ ప్లేస్. అదే రకంగా నెట్ఫ్లిక్స్ కానీ ఆర్ ప్రైమ్ కానీ ఇవన్నీ కూడా వీడియోస్. అండ్ ద హాస్పిటల్ రిలేటెడ్ స్టఫ్, హాస్పిటల్కి సంబంధించి ఎక్స్రేస్ కానీ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక ప్లేస్లో స్టోర్ చేస్తారు. అండ్ కంపెనీకి సంబంధించి డైలీ బ్యాకప్స్. సో వేర్ ఎవర్ హియర్ ద హ్యూజ్ డేటా ఆఫ్ ద స్టోర్ అనేది మనం యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు వీఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ కాల్ బ్లాబ్ స్టోరేజ్ అనేది యూజ్ చేస్తాము. అదే రకంగా అజూర్ ఫైల్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తాము, అజూర్ ఫైల్స్ బేసికలీ వీఆర్ యూజింగ్ ఇన్ టు ద షేర్డ్ ఎన్విరాన్మెంట్. మీకు లైనక్స్ చెప్పినప్పుడు సాంబా అండ్ ఎన్ఎఫ్ఎస్ అని ఒక కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందా మీకు? సో సాంబా అండ్ ఎన్ఎఫ్ఎస్ అంటే ఏంటి, ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్కి ఒక షేర్డ్ ఎన్విరాన్మెంట్, అంటే నాన్ లోకల్ ఫైల్ సిస్టము. ఇప్పుడు మనం విండోస్లో కూడా అదే కదా మనం చేసేది, విండోస్లో కూడా షేర్ డివైజెస్ ఉంటాయి. ఓకే, అలాంటి డివైజెస్ యూజ్ చేయాలనుకున్నప్పుడు వీఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ కాల్ అజూర్ ఫైల్స్ అనేవి మనము బేసిక్గా యూజ్ చేస్తామన్నమాట. అండ్ సో ఇదే రకంగానే వెన్ యూ ఆర్ యూజింగ్ ద అజూర్ ఫైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన షేర్ డివైజెస్ అది విండోస్లో కానీ లైనక్స్లో కానీ ఇదే రకంగానే కదా మనం మౌంట్ చేసేది. అంటే ఇక్కడ ఒక లన్ క్రియేట్ చేస్తాము, లన్ కానీ డైరెక్టరీ కానీ క్రియేట్ చేస్తాము. అది క్రియేట్ చేసిన దాన్ని మనం ఏం చేస్తాము, వేరే సర్వర్కి మనము మౌంట్ అనేది చేస్తాము, లైక్ షేర్డ్ కానీ జీ డ్రైవ్లో కానీ మౌంట్ చేస్తాము. ఆ మౌంట్ చేసిన దాంట్లో అది విండోస్ కానీ లైనక్స్ కానీ వీఆర్ స్టోరింగ్ ద డేటా ఆఫ్ ద కంటెంట్. మనకు కావాల్సిన కంటెంట్ అనేది మనం స్టోర్ చేసుకుంటాము, మనం యాక్సెస్ చేసుకుంటాము. దట్ ద సేమ్ మెథడాలజీ ఇఫ్ వీఆర్ యూజింగ్ ద అజూర్ ఫైల్స్. అంటే సో ద ప్రైమరీ నేచర్ ఆఫ్ ద వర్క్ ఇక్కడ ఏంటి అంటే మీకు క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి
థింగ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. అర్థమైందా? క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ అనేది క్లియర్గా ఉంటే మనము మనం ఏది సజెస్ట్ చేస్తామో దాని ప్రకారం అది మూవ్ ఆన్ అనేది క్లియర్గా అవుతుంది. సో అదే రకంగానే క్యూ స్టోరేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము రియల్ టైంలో మనకి మెసేజింగ్ కానీ అవుట్లుక్లు కానీ ఇవి ఏ రకంగా హ్యాండిల్ చేస్తామో అదే రకంగానే వెబ్సైట్కి మనకు వచ్చిన అప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చిన కాల్స్ కానీ లేకపోతే ఈ వచ్చిన మెసేజింగ్స్ కానీ ఒక ప్రాపర్ వేలో స్టోర్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద మెథడాలజీ. ఓకే, టేబుల్ స్టోరేజ్ అంటే ఆబ్వియస్లీ ఇట్స్ అ వెరీ క్లియర్. సింపుల్గా చెప్పాలంటే మీకు ఆరకిల్ కానీ డేటాబేస్ యూజ్ చేసినప్పుడు మీరు టేబుల్ సిస్టమ్స్ అనేవి అప్డేట్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా, ఇన్సర్ట్ చేయాలన్నా, మాడిఫై చేయాలన్నా యూజ్ చేసే ఈ మెథడాలజీనే మీకు టేబుల్ సిస్టమ్ అవుతుంది. సో మేనేజ్ డిస్క్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ యూ విల్ లర్న్ బేస్డ్. అంటే సర్వర్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఆ సర్వర్కి స్టోరేజ్ ఏరియా అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తాము? ఈ ఏరియా నుంచి తీసుకొస్తాము. అంటే ఒక స్టోరేజ్ ఏరియా అటాచ్ చేస్తే ఆ స్టోరేజ్ ఏరియా దాని నుంచే కదా మనం చూడు లైనక్స్లో మనం ఇదే కదా మన మెథడాలజీలో మనం డిస్క్ని మనం క్రియేట్ చేస్తాము. ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడము, అప్డేట్ చేయడము, మౌంట్ చేయడము, సేమ్ మెథడాలజీ రైట్. ఇక్కడ కూడా అదే మెథడాలజీలోనే మనం మౌంట్ అనేది చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ప్రైమరీ థింగ్స్. మీకు ఇప్పుడు డిఫరెన్సెస్ గురించి మీకు అర్థమైందండి ఏమన్నా బై ఛాన్స్? ఇప్పుడు మామూలు మెథడ్కి ఇప్పుడు ఈ మెథడ్కి ఎవరన్నా తేడా ఏంటి అంటే ఆర్ యూ ఓకే టు ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్? ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో పీపుల్ విల్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెగసీ మెథడ్ ఆర్ ఆన్ ప్రైమ్లో వర్చువల్లో ఏ రకంగా యూజ్ చేస్తామో అజూర్కి వచ్చేటప్పటికి ఏ రకంగా యూజ్ చేస్తాము అని క్వశ్చన్ అడిగినప్పుడు దీస్ ఆర్ ద థింగ్స్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. అంటే బ్లాబ్ కానీ, ఫైల్స్ కానీ, క్యూస్ కానీ, టేబుల్స్ కానీ, మేనేజ్ డిస్క్ కానీ. సో అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఒకసారి గోత్రు చేయాలి. వీటన్నిటికీ మళ్ళీ మనం ప్రాక్టికల్గా చేస్తాము. ఓకే, వీటన్నీ కూడా ప్రాక్టికల్గా చేస్తాం కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రకారము. ఓకే, మనము చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో when you going to the implementation of the things, for example ఇప్పుడు ఇదే మెథడాలజీ మనకు బేసిక్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పరంగా ఏ రకంగా వస్తాయి అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ ఇష్యూ అంటే మన స్టోరేజ్లో ఏ రకంగా ఉంటుంది అండ్ ఏ రకంగా ఓకే మనం కోఆర్డినేట్ అవుతాము, ఏ రకంగా మనం చేస్తాము అనేది మనం మామూలుగా చేస్తూ ఉంటాం అన్నమాట. సో దాంతోపాటు మనకు ఏంటి అంటే ఓకే, సో వీ కెన్ గో విత్, సో మనకు రియల్ టైంలో దెర్ ఈజ్ సమ్ ఆఫ్ ద లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, లైక్ ఎల్ఆర్ఎస్, జెడ్ఆర్ఎస్, జిఆర్ఎస్. సో బేసిక్గా ఈ థింగ్స్ అనేవి ఏంటి అనేది కూడా మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, సో బేసిక్గా మనకు ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ యు ఆర్ డీలింగ్ విత్ ఎనీ డేటా ఆర్ మేనేజ్మెంట్ డేటా మీరు మెయింటైన్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఆర్ఎస్ అనేది ఏంటి అంటే లోకల్గా డేటా హ్యాండిల్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే మీకు స్టూడెంట్ ల్యాబ్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో ఇట్స్ నాట్ ఎ క్రిటికల్ వన్, ఒక స్టూడెంట్కి సంబంధించిన ఒక ల్యాబ్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఆ ల్యాబ్ ఎన్విరాన్మెంట్ అనేది మీరు మేనేజ్ చేస్తున్నప్పుడు దట్ విల్ డీలింగ్ విత్ ఏ ఎల్ఆర్ఎస్ కాన్సెప్ట్. అంటే ఇన్సైడ్ ఆఫ్ మీ కాలేజు, మీ ఆఫీస్లోనో లోకల్గా డీల్ చేసే ఒక మెకానిజం దట్ షుడ్ బి యువర్ హాస్పిటల్ కానీ బ్యాంకింగ్ కూడా కావచ్చు. అంటే దెర్ ఈజ్ నో కైండ్ ఆఫ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అంటే హెవీగా మనకు ప్రాబ్లమెటిక్ లేకుండా రన్ అయ్యి వన్ ఆఫ్ ద మెథడాలజీనే ఎల్ఆర్ఎస్ అంటారన్నమాట. లోకల్లీ రిడెండెంట్ స్టోరేజ్ మీన్స్ వాట్ యు కాల్ లోకల్లీ రిడెండెంట్ స్టోరేజ్ అంటారు. జెడ్ఆర్ఎస్ ఈజ్ నథింగ్ బట్ జోనల్ వైస్. సో ఇక్కడ చూడండి, వెన్ ద థింగ్స్ ఆర్ చేంజింగ్ ద కెపాసిటీ ఈజ్ చేంజింగ్, లైక్ అ ల్యాన్, వ్యాన్, మ్యాన్, మనం ఏ రకంగా నెట్వర్క్లో మనం మాట్లాడతామో ఇక్కడ కూడా ఏంటి అంటే జెడ్ఆర్ఎస్ జోన్స్ వైస్. జోన్స్ అంటే ఏంటి?
వాట్ ఈస్ ద జోన్స్? సో డిఫరెంట్ డేటా సెంటర్స్. సో డిఫరెంట్ డేటా సెంటర్స్ కానీ లేకపోతే డిఫరెంట్ లేక ఏషియన్ లేకపోతే సింగపూర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద జోన్స్ కానీ ఉన్నప్పుడు యూజ్ చేసే వన్ ఆఫ్ ద మెథడాలజీనే మీన్స్ మీ యొక్క కెపాసిటీ అండ్ రేంజ్ అనేది ఏమైంది ఇక్కడ ఇంక్రీజ్ అయింది, రైట్? ఫ్రమ్ ద లోకల్, ఒక చిన్న లోకల్ నుంచి యు ఆర్ మూవింగ్ టు ద డేటా సెంటర్స్. GRS is nothing but globally like a geo redundant storage. For example, HDFC Bank తీసుకుందాం. HDFC Bank తీసుకున్నప్పుడు it is not a local bank of India, right? So it will be into the somewhere of other of country. ఒకటే let it be ఒక జపాన్ లేకపోతే వేరే ప్లేస్లో ఎక్కడో ఉంది. ఓకే, హెడ్ ఆఫీస్. ఆ హెడ్ ఆఫీస్ నుంచి ద కంపెనీ యొక్క బ్రాంచెస్ అనేవి త్రూ అవుట్ వరల్డ్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ కంట్రీస్, ఓకే, గాలప్ కంట్రీస్, సింగపూర్, యుఎస్ఏ, యూకే, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. కానీ హెడ్ ఆఫీస్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అనేది మనకు వస్తుందా లేదా? యు గాట్ అ పాయింట్, రైట్? ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కదా. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ టు బి మ్యాపింగ్ ఇన్ టు ద సింగిల్ ఇయర్ ఆఫ్ ఏరియా. అంటే ప్రతిదీ కూడా మ్యాప్ జరగడము, కోఆర్డినేట్ అవ్వడం త్రూ అవుట్ వరల్డ్. అంటే మల్టిపుల్ జియోగ్రాఫికల్ సిచ్యువేషన్స్లో కోఆర్డినేట్ అయ్యేదాన్ని GRS అని అంటారు. ఓకే, సో దెర్ ఈజ్ వన్ మోర్ థింగ్ ఈజ్ కాల్, ఇవన్నీ కూడా ఓన్లీ థియరిటికల్గా అంటే ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చేసినప్పుడు ఓకే యూ కెన్ సీ దట్ థింగ్స్. RAGRS అనేది బేసిక్గా ఏం చేస్తుంది అంటే డ్యూరబిలిటీ ఇన్ టు ద మల్టిపుల్ రీజన్స్. అంటే ఇప్పుడు మనం కామర్స్ వెబ్సైట్స్ వాడుతుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ. సో ఆ వెబ్సైట్స్ ఎప్పుడన్నా లోకల్ వెబ్సైట్సా? మీన్స్ ఇట్ ఈస్ బేసికలీ ఫ్రమ్ ద US, UK ఆర్ సమ్వేర్. ఓకే, అండ్ మనం ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేస్తుంటాం. డేటా అప్డేట్ అవ్వడం కానీ, రిప్లికేట్ అవ్వడం కానీ, ఓకే, ఇంజెక్ట్ అవ్వడం కానీ, ఓకే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకు పేరింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ రీడ్ యాక్సెస్ జియో రిడెండెంట్ అంట. అంటే మనకు సో ప్రొటెక్షన్స్ అనేవి కానీ లేకపోతే పేరింగ్స్ అనేవి కానీ ఇంక్రీజ్ అయ్యేవి. సో ఈ రెండు కూడా బేసిక్గా అంటే ఇంటర్నేషనల్లోనే ఇట్ ఈస్ రిలేటెడ్ టు మీకు గవర్నమెంట్ సెక్టార్ కానీ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానీ అలా రేర్గా యూజ్ చేసినప్పుడు మనము ఈ రెండు టెక్నాలజీస్ అనేవి వాడతాం. సో బట్ విల్ గో విత్ అ ప్రాక్టికల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిడెండెంట్గా మీరు తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్. సో సపోజ్ మల్టిపుల్ కాపీస్ అంటే మీ దగ్గర ఒక డేటా ఉంది, మీ దగ్గర ఉన్న డేటాని సింపుల్ డేటాని మీరు ఏం చేస్తారు, స్టోరేజ్లో పోస్ట్ చేస్తారు. అంటే డేటా స్టోరేజ్లో వెదర్ యు ఆర్ సెలెక్టింగ్ ఫైల్స్ కానీ బ్లాబ్ కానీ ఏదో దాంట్లో పోస్ట్ చేస్తారు. సో LRS అనేది ఏం చేస్తుంది, 3 కాపీస్ అనేది మెయింటైన్ చేసుకుంటుంది. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అండి. LRS అనేది ఏం చేస్తుంది, 3 కాపీస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. అంటే లోకల్గా డేటా ఉన్నా కూడా ఒక కాపీ మిస్ అయినా కూడా ఇంకో కాపీ నుంచి డేటా అనేది తీసుకోవడం అన్నమాట. సో దట్ ఈజ్ గోయింగ్ టు బి LRS. సో అదే రకంగానే సో దెర్ ఈజ్ అ వన్ మోర్ వే ఆఫ్ ZRS. ZRS కూడా ఏం చేస్తుంది, 3 ప్యారలల్ అవైలబిలిటీ జోన్స్లో డేటా అనేది స్టోర్ చేస్తుంది. అండ్ ద GRS కూడా ఏం చేస్తుంది, 6 రీజన్స్లో మీ డేటా అనేది రిప్లికేట్ అవ్వడం కానీ రిడెండెంట్ ఉండడం కానీ ఉండేలాగా చూసుకుంటుంది. మీన్స్ దీస్ ఆర్ ద కాపీస్ పీపుల్ మే ఆస్క్ యూ అట్ ద ఇంటర్వ్యూ టైమ్స్. ఎస్పెషలీ RAGRS, GZRS ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్ బికాస్ వీఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ డైరెక్ట్లీ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. బట్ ద థింగ్ ఈజ్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ LRS, GRS కానీ మనము ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో దోస్ థింగ్స్ వీ నీడ్ టు కీప్ ఇన్ ఎ ఐ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో విత్ అ స్మాల్ ప్రాక్టికల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏమున్నాయి, ఒక 3 సర్వర్లు ఉన్నాయి, 3 కాపీలు ఉన్నాయి.
ఆ డేటా ఏం చేస్తాము, డేటా స్టోరేజ్లో స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి సో ఇక్కడ వన్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్కి వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గోయింగ్ దట్ ఈ కామర్స్ వెబ్సైట్కి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాంకింగ్ కానీ, సో ఏది సూటబుల్, ఆర్ఏజిఆర్ఎస్. ఎందుకు ఈ కామర్స్ వెబ్సైట్కి అది పర్టికులర్గా సూట్ అవుతుంది? ఆర్ఏజిఆర్ఎస్ అంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ద మనకి ఏ జోన్కి సంబంధించింది, రీడ్ యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ ఏ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ ఈఆర్పి పేరోల్ కంపెనీ, సూటబుల్ ఈజ్ దట్ లైక్ ఏ జిఆర్ఎస్ గ్లోబల్. ఎందుకంటే బ్యాంకింగ్ అనేది లోకల్గా కాదు, మనం గ్లోబల్గానే కన్సిడర్ చేసుకుంటాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ క్రియేటింగ్ ద స్టోరేజ్ ఏరియా, ఓకే, జిఆర్ఎస్ అనేది మీరు స్టోరేజ్ ఏరియా క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ హౌ మెనీ కాపీస్ అనేవి ఉంటాయి, 6 కాపీస్ అనేవి ఉంటాయి. ఎన్ని రీజన్స్ ఉంటాయి జిఆర్ఎస్లో బై డిఫాల్ట్గా? జిఆర్ఎస్ విల్ బి హోల్డింగ్ ఆఫ్ మినిమం 2 రీజన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్మాల్, ఓకే, మనకు ఈ కాన్సెప్ట్ గురించి. సో మీకు దీనికి దీని గురించి ఎప్పుడైనా మీరు ల్యాబ్ చేశారా? ఎనీ టైమ్ హ్యావ్ యూ గాన్ త్రూ ఎనీ ల్యాబ్ స్టోరేజ్ సంబంధించి? ఓకే, సో నేను ఇది ఒక్కసారి నేను ల్యాబ్ది షేర్ చేస్తాను. ఓకే, సో ద బేసిక్గా ఏమి లేదు, we need to go to the storage area, మనకు కావాల్సిన అకౌంట్ని క్రియేట్ చేయడము. ఓకే, వెదర్ యు ఆర్ గోయింగ్ విత్ అ క్లాసికల్ ఫైల్ షేర్ కానీ, లేకపోతే అంటే సాంబా బేస్డ్ కానీ, ఎన్ఎఫ్ఎస్ కానీ. సో ఫైల్స్ అంటేనే ఏంటి, మనము షేరింగ్ ఆఫ్ ద డేటా, సో క్రియేట్ చేయడము, వాటికి సంబంధించిన డేటా. ఓకే, యూ నీడ్ టు అప్డేట్ ఆల్ యువర్ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్, మీ రీజన్ డీటెయిల్స్, స్టోరేజ్ నేము, ఏ రీజన్కి సంబంధించిండేది, అండ్ ప్రిఫర్ టైమింగ్స్, ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తాం అన్నమాట. అండ్ వన్స్ ఇట్ ఈస్ అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాము, ఇది సర్వర్కి మ్యాప్ చేస్తుంటాం. సర్వర్కి మ్యాప్ ఎలా చేస్తాము, మీకు లైన్కి చెప్పినప్పుడు చెప్పండి. సర్వర్కి మ్యాప్ ఎలా చేస్తాము, సర్వర్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ డివైస్ని మనము అటాచ్ చేస్తాము, రైట్. సో ఇక్కడ కూడా ఎలాగంటే, సో అది నేనేం చేస్తానంటే ఒక పని చేస్తాను ఈరోజు, నేను ల్యాబ్కి సంబంధించి ఐ విల్ క్రియేట్ వన్, ఓకే, సో నేను ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేస్తాను ల్యాబ్ సెటప్ది. ఓకే, సో ఇది ఒకసారి గో త్రూ చేయండి, సబ్జెక్ట్ మాత్రమే ఈరోజు గో త్రూ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫీజిబిలిటీ జస్ట్ గో వర్క్ అరౌండ్ హియర్. అంటే సింపుల్గా చెప్పాలంటే అజూర్ ఫైల్స్ని క్రియేట్ చేయడము, ఓకే, ఈ రకంగా చూడండి. అండ్ టుమారో వీఆర్ క్రియేటింగ్ ద ల్యాబ్ సెటప్. వీటికి సంబంధించే ప్రతిదీ కూడా ఒక ల్యాబ్ అనేది మనము ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఒకసారి సబ్జెక్ట్ అనేది ఒకసారి గో త్రూ చేయండి. ఓకే, ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. ఓకే, ఎందుకంటే కంటెంట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్, అందు గురించి. ఓకే, సో అండ్